ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై యొకనికొకడు దాసులయుండుడి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. యు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ కాల్డ్ టు బి ఫ్రీ, బట్ డు నాట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ టు ఇండ్యూల్జ్ ద ఫ్లెష్, rather serve one another humbly in love. గలతియన్స్ చాప్టర్ 5 వర్స్ 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, CMW మినిస్ట్రీస్ నుండి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే రోజు మనకు అనేక విషయాలు మన దేశం గురించి తెలియపరచబడతాయి. టీవీలు, స్కూల్స్ లో, ఆఫీస్ లో అన్ని కూడా స్వాతంత్రం రాకముందు పరిస్థితులను వివరిస్తారు. ఎవరు ఈ స్వాతంత్రం కోసం కష్టపడ్డారో, ఫైట్ చేశారో, అమరులయ్యారో మనం వింటూ వస్తున్నాం. అయితే వీరందరూ కలిసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది మనలో మనం కొట్టుకోవడానికి, కులమత భేదాలను సృష్టించుకొని ఒకరి మీద ఇంకొకరు ద్వేషం కలిగి ఉండడానికి కాదు, స్వలాభం కోసం ఇంకొకరిని బలి చేయడం కాదు, ఆస్తులు సంపాదించి ట్యాక్సులు ఎగ్గొట్టడానికి కాదు. ఈ స్వాతంత్రం ఒక భారతీయుడు ఇంకొక భారతీయుణ్ణి ప్రేమించడానికి, గౌరవించుకోవడానికి, సహాయకరంగా ఉండడానికి. ఇది అర్థం చేసుకోక, ఇది గ్రహించక అనేక మంది ఈ దేశము కేవలం ఒకరి సొత్తే అన్నట్లు, మిగతా వారంతా ద్రోహులు అన్నట్లు, ఇతర మతస్థులు ఈ దేశానికి చెందినవారు కారు అన్నట్లు జీవిస్తున్నారు. స్వలాభం కోసం స్వతంత్రము ఇవ్వబడలేదు. అందరూ సమాన హక్కులతో జీవించాలని స్వాతంత్రం ఇచ్చారు. ఇది గమనించకపోతే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు కాదు కదా. ఈరోజు వాక్యము ద్వారా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనము క్రీస్తు లేనప్పుడు పాపముకు బానిసలము, పాపము చేత ఏలబడ్డాము. అపవాది ఏం చేయమంటే అది చేశాం. వాని ఆధీనంలో మనమున్నాం గనుక చెడులో జీవించాల్సి వచ్చింది. అయితే క్రీస్తు మన కొరకు సిలువలో మరణించుట ద్వారా, ఆయన సిలువకు మేకులు కొట్టించుకోవడం చేత మన పాపము, మన దోషము, మన అతిక్రమణ అన్నీ ఆ సిలువకే కొట్టబడ్డాయి. ఎవరైతే ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా పాపములో నుండి విడుదల పొందిన వారే. మనమందరము కూడా ఇప్పుడు పాపమునకు బానిసలము కాదు, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారము. స్వాతంత్రం వచ్చింది కదా అని మనము ఇష్టానుసారంగా జీవించాలని అనుకోవద్దు. ఈ స్వాతంత్రమును చెడుగా వాడుకోవద్దు. శారీరక క్రియలకు హేతువుగా చేసుకోవద్దు, అనగా పాపమును చేయవద్దు. దేవునికి నచ్చని విధంగా జీవించవద్దు. ఆలోచించండి, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అలా అని మేము ఇతరులను కొడతాం, నాకు నచ్చిన వ్యక్తిని దూషిస్తాం, రోడ్డు మీద తాగి తిరుగుతాం, డ్రైవింగ్ రాకపోయినా డ్రైవింగ్ చేసి వేరే వారిని చంపేస్తాం, దొంగతనాలు చేస్తాం, మోసాలు చేస్తామంటే తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. స్వాతంత్రం వచ్చింది మంచి చేయడానికే, మంచిగా సమాజంలో జీవించడానికే గాని ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు కదా. అలాగే మనల్ని పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి యేసుక్రీస్తు వారు విడిపించాడు అంటే, నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధ పరిచాడు అంటే మనము ఎలా అయినా జీవించొచ్చు అని అర్థం కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, శారీరక క్రియలకు, స్వలాభానికి, సొంత ప్రయోజనాలకు, ఇంకొకరిని బాధించడానికి ఈ స్వాతంత్రమును వాడవద్దు. ప్రేమతో జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ విషయంలో దాసులై ఉండాలి. నేను ప్రభువును నమ్ముకున్నానని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు.
పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దు. చేయకూడని తప్పులు చేస్తూ దేవుడు క్షమిస్తాడులే అని అనుకోవద్దు. ఆ విధంగా జీవించడం ఒక విశ్వాసి యొక్క లక్షణం కాదు. దేవుని మాటను ధిక్కరించి జీవించడం మరలా బానిసత్వంలోనికి నడిపిస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఇవ్వబడిన ఈ పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నము చేయండి. యేసయ్య కలువరి శిలువలో చేసినటువంటి త్యాగమును వృధా చేయకండి. ఒకరినొకరు ప్రేమిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, బలవంతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారు. ఈ యొక్క స్వాతంత్రము అయ్యా మాకు ఇష్టం వచ్చింది చేయడానికి కాదు, ఇంకొకరిని దూషించడానికి కాదు, ఇంకొకరిని ద్వేషించడానికి కాదు, కేవలం ప్రేమ కలిగి అయా సత్యముతో నడుచుకోవడానికి గాని అయా మరి తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీరు ఆ పాపము నుంచి మమ్మల్ని విడిపించారు, ఆ బానిసత్వం నుంచి విడిపించారు, అపవాది ఉచ్చులో నుంచి తండ్రి మమ్మల్ని విడిపించి అయా మీ యొక్క నిత్య రాజ్యంలోనికి తండ్రి మమ్మల్ని తండ్రి తీసుకొని వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. విన్న మాటలను వారి హృదయములో ఫలింప చేయండి నా తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత బిడ్డలకు తండ్రి అయా స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, ఆ రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయా. ఆ రుణమును తండ్రి అయా ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని ప్రసాదించండి, ఆ సామర్థ్యమును వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా ఎందరైతే బిడ్డల కుటుంబాలలో తండ్రి అయా మనస్పర్ధలతో ఉంటున్నారో ప్రభా, కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో ప్రభువా, వారి హృదయములో తండ్రి అయా మరి తండ్రి ఉన్నటువంటి భారాలను మీరు తొలగించి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి కృపను దయచేయండి. ముఖ్యంగా ప్రభువా అయా మరి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు చదువుకుంటుండగా ప్రభా మీ యొక్క జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అయా బిడ్డలు అట్రాక్ట్ అవ్వకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయా. మరి తండ్రి నార్మల్ డెలివరీ అవడానికి సహాయము చేయండి ప్రభువా. అయ్యా మరి ఇప్పుడే పుట్టిన బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రభా బిడ్డలు మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో ప్రభా, బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి, నష్టాన్ని లాభముగా మార్చండి నా ప్రభా. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేసే ప్రతి ఒక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. అయా ఎందరైతే ప్రభా ఈ రోజున ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణము అయా సుఖముగా, క్షేమముగా తండ్రి ఉండునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, వారికి రక్షణను దయచేయండి నా ప్రభువా. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా మరి ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా యొక్క భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా వారు చేస్తున్న పరిచర్య అంతటినీ మీరు దీవించండి అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరముగా వారి యొక్క పరిచర్య ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. ఇతర
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న కష్టాలు, వారు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి సంతోషంతో సమాధానంతో బిడ్డలను నింపమని, మరి తండ్రి రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు రక్షణను దయచేయమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.